సినిమా అయితే బ్లాక్ బస్టర్ భయ్యా. అది వేరే వాడికి నచ్చకపోని నాకైతే సినిమా బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్యే. జై బాలయ్య, జై జై బాలయ్య. గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తారా? సచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి వార్నింగ్. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్యా, ఎక్సలెంట్ ఉంది అన్న. అది స్లో అయింది, వాడు చూసే విధానం బట్టి ఉంటుంది, చూసేవాడు బట్టి ఉంటుంది. అది భయ మ్యూజిక్ బాగుంది కానీ థియేటర్ రోడ్ సౌండ్ అవటం లేదు. బాబీ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలండి మనస్ఫూర్తిగా ఉంటున్నా. బాబీ డోల్తో జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్. ఫైట్స్ కానీ ఆ మధ్యలో ఆయన వచ్చే ఎలివేషన్ కానీ ఎక్సలెంట్ ఉంది భయ. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ అంటే నేను చెప్తున్నా బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య. దబిడి సాంగ్స్ అంటే చూసేవాడు ఇదాన్ని బట్టి. మీరు తప్పుకు చూస్తే తప్పు, రైట్కి చూస్తే రైట్. అప్పుడు ఆ టైంలో సాంగ్ అవసరం ఉంది, సాంగ్ పెట్టాడు, దాంట్లో తప్పు లేదు అన్న. డాన్స్ అయితే ఎరగదీశాడు అన్న. ఒకటే సాంగ్ ఉంది కానీ ఎరగదీశాడు డాన్స్ అయితే. దానికన్నా బెటర్ ఇది, మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడుస్తుంది, అది ఎక్సలెంట్. తర్వాత జరిగే డ్యాము వాటర్ గురించి నడుస్తుంది. అన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్. మెయిన్ పాయింట్ బాబీ డోల్తో జరిగే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి. రేటింగ్ అనేది ఏమో సినిమా బ్లాక్ బస్టర్. రేటింగ్ అనేది బుక్ మై షోడ్ తీసేయాలి. ప్రతి సినిమా బాగున్నా రేటింగ్ తక్కువ ఇస్తారు, బాగలేకపోయినా రేటింగ్ ఎక్కిస్తారు. ఆ బుక్ మై షోడ్కి రేటింగ్ అనేది తీసేయాలి. చాలా బాగుంది. తమన్ క్యారీ చేశాడన్న సినిమాని. స్టోరీ రొటీన్గా ఉన్న సినిమా అలా రన్ అవుతూ వెళ్ళిపోయింది. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్ ట్రోల్ అయినా కూడా చాలా బాగుంది స్క్రీన్ మీద. అండ్ ఊర్వశికి ఎక్కువ స్క్రీన్ పేస్ ఇచ్చారు. శ్రద్ధా శ్రీనాథ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, తన వల్లే స్టోరీ నడుస్తుంది అనమాట. తన మీద సినిమా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. బాబీ అసలు బోయపాటి తర్వాత బాబీ అనే చెప్పచ్చు, చాలా బాగా తీశారు సినిమా. వెళ్ళిందన్న సంక్రాంతి విన్నర్ అని చెప్పచ్చు, ఎందుకంటే 2.5 గంటలు కూర్చోబెట్టాడు థియేటర్లో. దట్ ఈస్ రియలీ గ్రేట్. ఎక్కడా బోర్ కొట్టలేదు. తమన్ క్యారీ చేశాడని చెప్పచ్చు. చాలా బాగుంది. ఒక ఎలివేషన్ సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు, చాలా బాగుంది. పాప చాలా బాగా చేసింది. ఆమె వల్లే స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా వెళ్తూ ఉంటుంది సినిమా. అవును, అలానే చెప్పొచ్చు. బాగాలేదు, ఇంకా తెలిసిందే కదా అంతే. అవును, గేమ్ చేంజర్ ఇంకో వేరే స్టోరీ కదన్న. రామ్ చరణ్ ఆ సినిమాని క్యారీ చేశాడు. సంక్రాంతికి ఏమో చెప్పలేం, సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉంది కదా, చెప్పలేం. బట్ విన్నర్ అనే అనుకోవచ్చు ఈ సినిమాని. 3.5 వచ్చు. ఎలివేషన్ సీన్లు, ఫైట్లు, తమన్ ఒకటే మాట తమన్ చెప్పాలంతే. చాలా కనెక్ట్ అవుతారు. బక్కోడికి రజని, బండోడికి బాలయ్య అన్నట్టే చాలా బాగా చేశాడు తమన్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అన్న, సంక్రాంతి కదా, అందరూ వచ్చి చూడొచ్చు. ఓకే అన్న. ఉప్పు కారం మీరు చూస్తారు బాలబాబు విశ్వరూపం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాలబాబు యొక్క వింటేజ్ లుక్ కానీ ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ. వామ్మో, నేను అసలు షాక్ అయినా. అంత ఏజ్ అయినప్పుడు కూడా అంత యంగ్గా అంత మాస్ ఎలిమెంట్స్ పెట్టారు. అసలు బాబీ ఎట్లా డైరెక్షన్ చేస్తామన్న ఫీలింగ్ కలిగిందన్న. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి 1%, 0% కూడా నీకు నెగిటివిటీ అనిపించదు. అంత వైలెన్స్, అంత అరే బాలబాబు కూర్చున్న బీజమే, నిల్చున్న బీజమే, ఒరే అమ్మ ఏం చేసిన బీజమే, ఆ టట్ట బీజం కొట్టాడు తమను ఊత కోత. మన బక్కోడికి రజనీకాంత్ ఎట్లా, మన బండోడికి బాలబాబు అన్నట్టుగా చాలా బాగా అనిపించాను. ఫస్ట్ హాఫ్ స్టోరీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక చిన్న పాప కోసం పోరాడుతుంటాడు. ఆ మేకింగ్ చాలా బాగా అనిపించింది, సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది. ఆ బీజం అయితే సినిమా చాలా ప్లస్. 3 బీలు అన్న, బాలబాబు, బాబీ డియలు, బాబీ కోహ్లీ యొక్క డైరెక్షన్ సినిమా చాలా ప్లస్ అయింది. నేను నిన్న గేమ్ చేంజర్ చూసిన, కానీ ఈరోజు చెప్తున్నా గేమ్ చేంజర్ మించుంది సినిమా. డాకు మహారాజ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క మాస్ ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కంటే 0 వల్గారిటీ అన్న. మీరు చాలా మంది దబిడి సాంగ్స్ చూసి నెగిటివ్ ఉంది అనుకోరు, కానీ 0 వల్గారిటీ, 0 రొమాన్స్, 0 ఐటమ్ సాంగ్స్. బోర్లే సెకండ్ హాఫ్ వచ్చాక కొద్దిగా అరే ఏంది కొద్ది తగ్గుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే రొటీన్ స్టోరీ కదా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ తీసుకొని విధానం బాగా అనిపించింది అన్న. బాబీ కోహ్లీ యొక్క డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ చెప్తున్నా, మీ సినిమాకి మెయిన్ ప్లస్ మ్యూజిక్, బాలబాబు పర్ఫార్మెన్స్, బాబీ కోహ్లీ యొక్క విలనిజం. ఆ సినిమా చాలా ప్లస్ ఉంది. మన ప్రజ్ఞ కానీ, శ్రద్ధ కానీ, చాందిని చౌదరి కానీ, మన కామెడియన్స్ కూడా చాలా బాగా చేశారు. ఎట్టగలైతే బాగా అనిపిస్తే కొన్ని డైలాగ్ వాడారు భయ్య. మర్డర్ చేయడంలో మాస్టరేషన్ డైలాగ్ కానీ, నువ్వు అరుస్తే బార్కింగ్, నడిస్తే రోరింగ్ అనే డైలాగ్. అంటే సహజంగా బాలబాబు అంటే ఏదైనా సెంట్రల్ అయినా స్టేట్ అయినా దిగిన అట్లా పెద్ద డైలాగ్ ఉంటాయి కదా, అట్లా డైలాగ్ లేవు సినిమాలో. చిన్న మైకిల్ జాక్సన్ డైలాగ్ కానీ చిన్న డైలాగ్ పెట్టారు, పెద్ద డైలాగ్ అయితే లేవు. కానీ మార్క్ అనిపించింది బాలబాబుని ఇంత వింటేజ్ లుక్లో అన్నా. బాలబాబు అయితే అంటే అంత తన డాన్సరింగ్ కాదు కదా. సో ఎట్టకైతే ఓకే అనిపించింది డాన్స్ పరంగా. కానీ విలనిజం చాలా బాగుంది, స్టోరీ చాలా బాగా అనిపించింది. తనకి పర్ఫార్మెన్స్ అయితే నేల్ అన్న.
100% ఈ సినిమా చెప్తున్నా 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని 100%. చాలా బాగుంది, మంచి కంటెంట్ సినిమా, దమ్మున్న సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూసిన సేపు అరే బాలబాబు నుంచి ఇట్లా చేసిండు అన్న ఫీలింగ్ అనిపిస్తాను. 100% నాకు చాలా బాగా నచ్చింది. ఈ సంక్రాంతి విన్నర్ నేను ప్రస్తుతానికి అయితే డాక్ మహారాజ్ చూసిన, నిన్న గెంతు చూసిన, ఈ రోజు విన్నర్ అని చెప్పొచ్చు డాక్ మహారాజ్. రేపు సంక్రాంతి సినిమా వచ్చి చెప్దాం ఏమైద్దాం. ఓకే.